ఫ్రెండ్స్, బక్రీద్ పండుగలో విషాదం వందల మంది కన్నుమూతాయి. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పవిత్ర హజ్ యాత్రలో ఎండ తీవ్రత రూపం దాచుతోంది. దీని కారణంగా యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టలా రాలుతున్నారు. యాత్రలో ఎండ వేడిమిని తాళలేక ఇప్పటి వరకు 19 మంది మృతి చెందడంతో హజ్ యాత్ర తీవ్ర విషాదంగా మారుతోంది. అయితే వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్న ప్రాణ నష్టం తప్పడం లేదు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో హజ్ యాత్రకు వెళ్లిన భక్తుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బక్రీద్, ఈద్ ఉల్ అజా పండుగ సందర్భంగా పవిత్ర మక్కాకు పెద్ద సంఖ్యలో ముస్లింలు వెళ్తున్నారు. దీంతో మక్కా ప్రాంతంలో భక్తులతో కిటకిటలాడుతోంది. సౌదీ అరేబియాలో ప్రస్తుతం ఎండల తీవ్రత రూపం దాల్చింది. ఎండలు ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ వేడిమి కారణంగా 19 మంది మృతి చెందారని సౌదీ అధికారులు ప్రకటించారు. అయితే మరణించిన వారిలో బోర్డాన్, ఇరాన్ దేశస్తులు అధికంగా ఉన్నారని, 14 బోర్డానియన్ భక్తులు మరణించారనిగా మరో 17 మంది అదృశ్యమయ్యారు. అయితే వారి మృతులకి గల కారణాలు ఇంకా తెలియలేదు అని జోర్డాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం మక్కాలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 30 దాటితే మక్కాలో విపరీతమైన వేడి ఉంటుంది. 40 డిగ్రీలకు చేరడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే గత ఏడాది కూడా ఇదే తీరును మరణాలు భారీగా సంభవించాయి. 2023లో హజ్ యాత్రలో 240 మంది భక్తులు మరణించారు. చూశారుగా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కనబడి నాలో పెట్టుకోండి.